గణపవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబులు మంచి ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువు చదివి ఉన్నత స్థానానికి వెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేదికను అలంకరించినటువంటి మన శాసనసభ్యులు గారికి, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మన ముందున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నానండి. ఒక చిన్న మాట చెప్పాలని నేను మాట్లాడుతున్నాను. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మన రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయాలని, అంటే జ్ఞాన వ్యవస్థగా రూపుదిద్దుకోవాలి మన రాష్ట్రం అని ఆయన నిరంతరం కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన జీవితంలో ముఖ్యమైనది ఏంటి అంటే, మన జీవితంలో ముఖ్యమైన ఘట్టం విద్యా వ్యవస్థ. ఎందుకంటే మన జీవితానికి అది చాలా అవసరం. ఇలాంటి విద్యా వ్యవస్థకి మన రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మన విద్యా వ్యవస్థలో ఇలాంటి సంస్కరణలు ఎన్నో తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ సభాముఖంగా నేను మన మంత్రి గారికి, నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే ఇక్కడ ఇంటర్ విద్య అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇటు పాఠశాల విద్యకు కావచ్చు, అలాగే ఉన్నత విద్యకు కావచ్చు, ఈ రెండింటికి కూడా మధ్యలో ఉన్నటువంటి ఈ ఇంటర్ విద్య అనేది ఈ టైంలో విద్యార్థులు వీళ్ళ టీనేజ్ అనమాట. వీళ్ళకి ఈ ఏజ్లో చెడుకైనా మంచికైనా వెంటనే అట్రాక్ట్ అయ్యే ఒక టీనేజ్. ఈ ఏజ్లో పిల్లల్ని మనం ఎటువైపు మంచిగా మలిస్తే అటువైపు మలిచే వయసు. కాబట్టి ఈ ఏజ్లో వాళ్ళు చెడు వైపు తిరగకుండా మంచి వైపు తిరగాలి. కాబట్టి విద్యా వ్యవస్థలో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఉండాలని వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 475 జూనియర్ కళాశాలలో ఒకేసారి ప్రారంభిస్తున్నారు మన రాష్ట్రంలో మన నారా లోకేష్ గారు. అలాగే కాబట్టి వారికి ఈ సభాముఖంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని మీరు మంచి భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు గర్వించదగ్గ భవిష్యత్తులోకి మీరంతా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన శాసనసభ్యుల వారి గురించి కూడా ఒక మాట. ఆయన శాసనసభ్యులుగా అయిన తరువాత మొట్టమొదటి కార్యక్రమం మన గణపురం బాయ్స్ హై స్కూల్లో ఒక మంచి పిల్లల మధ్య జరుపుకున్నారండి. ఆ రోజు ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, విద్య అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయాలకి అతీతంగా విద్య విషయంలో ఎవరూ కూడా పార్టీలకి, రాజకీయాలకి ఎలాంటి చోటు తావు ఇవ్వద్దు. రాజకీయాలకి అతీతంగా అభివృద్ధి కోసం నేను ఎప్పుడైనా ముందుంటానని ఆ రోజు మనకి మొదటి మీటింగ్లోనే ఆయన మనతో చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ కాలేజ్లో కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నానండి. ఎందుకంటే ఆయన ఎలాంటి సేవా గుణం అనేది మనం ప్రతిసారి చెప్పుకుంటాం. ఎన్నో సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా చేస్తున్నారు. ఏ అవకాశం కావాలన్నా, ఏ అవసరం కావాలన్నా ఆయన దృష్టిలో ఒకసారి పెడితే వెంటనే స్పందించి మీకు అందించే శాసనసభ్యులు. కాబట్టి ఒకసారి నేను మళ్ళీ ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నానండి. ఈ చక్కని అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తులోకి, మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ గర్వించదగ్గ భవిష్యత్తులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాగే ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మన కాలేజీలో అందించడం అంటే ఇక నుంచి ప్రతిరోజు కూడా